హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు స్టడీ గిక్స్. ఈరోజు మనము వివిధ న్యూస్ పేపర్లో వచ్చిన డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ గురించి క్లియర్గా చూద్దాము. ఈరోజు చాలా ముఖ్యమైన అప్డేట్స్ ఉంటాయి, చూడండి. వీడియో మొత్తం చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. రోజు డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. ఎప్పుడు వీడియో పెట్టగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మన ఛానల్లో డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసము కొన్ని ఫ్రీ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాము, డౌట్ సెషన్ కండక్ట్ చేస్తున్నాము. వాటన్నిటిని కూడా మీరు ఉపయోగించుకోండి. మీకు ఏ సబ్జెక్ట్లో డౌట్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వాటికి సంబంధించిన లైవ్ క్లాస్ని కానీ రికార్డెడ్ వీడియోని కానీ రెడీ చేసి మీకు అందించడం జరుగుతుంది. సో లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. వర్గీకరణకు జై, డిఎస్సికి సై అంటూ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చిందండి. వాటికి సంబంధించి చూద్దాము. ఎస్సీ వర్గీకరణపై ఆర్డినెన్స్ జారీ అని వచ్చింది. సో అమల్లోకి వచ్చిన వర్గీకరణ కేబినెట్ తీర్మానించిన 2 రోజుల్లోనే గవర్నర్ ఆమోద ముద్ర. డిఎస్సి నోటిఫికేషన్కు మార్గం సుగమం. 16,347 టీచర్ పోస్టుల భర్తీకి శ్రీకారము. నోటిఫికేషన్ ఇచ్చిన 45 రోజులకు పరీక్షలు. వయోపరిమితిలోనూ అభ్యర్థులకు ఊరట. 40 నుంచి 44 ఏళ్లకు పెంపు, వయోపరిమితి పెంపుదల చేశారండి. ఇది ఒకటి గమనించండి. 42 సంవత్సరాలు ఉండేది కదా ఇంతకుముందు గరిష్ట వయోపరిమితి, ఇప్పుడు 44 ఏళ్లకు పెంచారు. సో ఈ అప్డేట్స్ అన్నిటిని ఒకసారి మీరు జాగ్రత్తగా చూడండి. అలాగే స్పెషల్ డిఎస్సికి సంబంధించిన గతంలో వచ్చిన నోటిఫికేషన్ వాయిదా పడింది కదా, ఆ నోటిఫికేషన్ కూడా స్పెషల్ ఎడ్యుకేషన్ కింద 2,260 పోస్టులకు విడిగా నోటిఫికేషన్ విడుదల కానుందంటూ ముఖ్యమైన అప్డేట్స్ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఇవ్వడం జరిగిందండి. సో త్వరలోనే అంటే 20వ తేదీ కానీ 23వ తేదీ కానీ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్లుగా మనకు తెలుస్తున్నది. తప్పకుండా అభ్యర్థులందరూ మీ ప్రిపరేషన్ కొంచెం వేగవంతం చేయాలని కోరుకుంటున్నాము. ఒకసారి వివరాల్లోకి వెళ్ళామనుకోండి. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చేసింది. దీనిపై ఆర్డినెన్స్ జారీ అయింది. ఎస్సీ కులాలను 3 కేటగిరీలుగా విభజిస్తూ దానికి అనుగుణంగా రిజర్వేషన్లను పంచే వర్గీకరణపై గురువారం గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆర్డినెన్స్ జారీ చేశారు. ఇది వెంటనే అమల్లోకి వచ్చినట్లుగా ప్రకటించారు. దీంతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీకి మార్గం సుగమం అయింది. ఈ నెల 20 లేదా 23వ తేదీన నోటిఫికేషన్ ఇచ్చేందుకు వీలుగా కసరత్తు జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కులాల వర్గీకరణ ఆర్డినెన్స్ ముసాయిదాకు రాష్ట్ర మంత్రివర్గం మంగళవారం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. దీనిపై త్వరలోనే ఆర్డినెన్స్ జారీ చేస్తామని కూడా ప్రభుత్వం ప్రకటించింది. దీనిని వెంటనే గవర్నర్ ఆమోదానికి పంపింది. గురువారమే గవర్నర్ దీనిపై ఆమోద ముద్ర వేశారు. ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కులాల ఉపవర్గీకరణ ఆర్డినెన్స్ 2025 జారీ చేశారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు లేనందున వర్గీకరణను వెంటనే అమలు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడినందున ఆర్డినెన్స్ జారీ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీని ప్రకారం గ్రూప్ 1 కేటగిరీకి చెందిన రెల్లి, అలాగే 12 ఉపకులాలకు 1%, గ్రూప్ 2కు చెందిన మాదిగ 18 ఉపకులాలకు 6.5%, గ్రూప్ 3కి చెందిన మాల 29 ఉపకులాలకు 7.5% చొప్పున మొత్తం 15% రిజర్వేషన్ కేటాయిస్తారు. 3 ఎస్సీ గ్రూపుల విషయంలో 200 రోస్టర్ పాయింట్ల విధానాన్ని అవలంబిస్తున్నట్లుగా కూడా ఈ కథనం మనకి తెలియజేస్తూ ఉంది. ఈ విధానాన్ని 1 నుంచి 100 సంఖ్యలతో 2 సైకిల్స్ అమలు చేయాలి. ఆర్డినెన్స్ జారీ నేపథ్యంలో ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ గురువారం సచివాలయానికి వచ్చి సిఎస్ విజయానందకు కృతజ్ఞతలు తెలియజేశారు. డిఎస్సికి రెడీ. ఉద్యోగులు ఎన్నాళ్ళుగానూ ఎదురు చూస్తున్న మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీకి వర్గీకరణ ఆర్డినెన్స్తో లైన్ క్లియర్ అయింది. నోటిఫికేషన్ ప్రకటించేందుకు పాఠశాల విద్యాశాఖ సన్నద్ధమవుతుంది. మొత్తం 16,347 పోస్టులతో మెగా డిఎస్సికి శ్రీకారం చుడతామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోనుంది. డిఎస్సిపై సాధారణ పరిపాలనా శాఖ ఉత్తర్వులు జారీ చేసిన వెంటనే నోటిఫికేషన్ జారీ చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ నెల 20 లేదా 23 మంచి రోజులు కావడంతో ఆ తేదీల్లోనే నోటిఫికేషన్ జారీ చేయాలని భావిస్తున్నారు. మంచి రోజు కోసం వెయిట్ చేశారంటండి. ఇది కొంచెం ఆసక్తికరంగా ఉంది. నోటిఫికేషన్ ఇచ్చిన 45 రోజుల తర్వాత పరీక్షలు జరుగుతాయి. గతంలో జిల్లాల వారీగా పోస్టుల వివరాలను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. కాగా ఇటీవల సృష్టించిన 2,260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను మరో ప్రత్యేక డిఎస్సి
డిఎస్సితో భర్తీ చేస్తారు. విద్యా సంవత్సరం ప్రారంభానికి ఉపాధ్యాయ నియామక ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇక్కడ ఈ స్పెషల్ డిఎస్సికి సంబంధించి ఎవరికైతే 2 రాయడానికి అవకాశం ఉందో, ఎలిజిబిలిటీ ఉందో, వాళ్ళకి ప్రిపరేషన్ కొంచెం టైం వచ్చేలాగా, అంటే ముందుగా మెగా డిఎస్సిని కండక్ట్ చేసి కొంత గ్యాప్ తర్వాత ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ డిఎస్సి ఇస్తారంట. సో కాబట్టి ఎవరైతే రెండింటికి ఎలిజిబిలిటీ ఉందో కాబట్టి వాళ్ళు కంగారు పడకుండా ముందు మెగా డిఎస్సి కోసం ప్రిపేర్ అవ్వండి. వయో పరిమితి పెంపు, ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్ అండి. చాలా మంది అభ్యర్థులు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. డిఎస్సి అభ్యర్థులకు వయో పరిమితిని సడలిస్తూ పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోనా శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత గరిష్ట వయో పరిమితి 42 ఏళ్లు కాగా దాన్ని అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు 44 ఏళ్లకు పెంచారు. 2024 జూలై 1న కట్ ఆఫ్ తేదీగా నిర్ణయించారు. ఈ సడలింపు ఈ ఒక్క డిఎస్సికి మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఈ డిఎస్సి వరకే ఛాన్స్ ఉంటుందని చెప్పేసి కూడా మనకి ఇక్కడ క్లియర్గా వివరించడం జరిగిందండి. అలాగే స్కూళ్ళ స్వరూపం మారినని చెప్పేసి మనకి ప్రస్తుతం ఉన్న ప్రైమరీ స్కూల్ని రీఆర్గనైజ్ చేస్తున్నారు. ఫౌండేషన్ స్కూల్స్, అలాగే బేసిక్ ప్రైమరీ స్కూల్స్, మోడల్ ప్రైమరీ స్కూల్స్ అని చెప్పేసి ప్రైమరీ స్కూల్ని ఇలా 3 కేటగిరీస్ చేస్తున్నారు అనమాట. సో వాటికి సంబంధించిన ఇక్కడ కథనం కూడా ఇక్కడ ఉంది, కావాల్సిన వాళ్ళు చదువుకోవచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, చూసుకోండి ఒకసారి. ఫైనల్గా డిఎస్సికి అయితే ఆ టైం ఆసన్నమైందండి. ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే రాబోతుంది. జూలై 31వ తేదీలోపు మనకున్న సమాచారం, జూలై 31వ తేదీలోపు మీకు 31వ తేదీలోపు స్కూల్లో అపాయింట్మెంట్ చేసే ఆలోచనలు ప్రభుత్వం ఉన్నట్లుగా అర్థమవుతుంది. అంటే ప్రక్రియ మొత్తం మేలో ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం, జూన్లో రిజల్ట్ ఇవ్వడం, జూలైలో నియామక పత్రాలు అందించడం, ఇలా వేగవంతం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు మీ ప్రిపరేషన్ని వేగవంతం చేయాలని ఆశిస్తున్నాను. మీకు ఏదైనా డౌట్లు ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, వాటి తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయడం మర్చిపోవద్దు. డిఎస్సి సంబంధించిన అప్డేట్స్ అన్నీ ఎప్పటికప్పుడు మన ఛానల్లో ఇస్తూ ఉంటాము. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న మీ మిత్రులకు షేర్ చేయండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం.